స్టార్ట్ అయినట్టు గైస్ మీ చూసిన బ్లూ ఎక్స్ వైటీ అనమాట. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనం మార్నింగ్ నెదరేట్ చేసాం, అన్నీ తొందరగా అయిపోయినాయి. మనకైతే చాలా ఆర్మ్ వేసేసుకుందాం. నేను ఈ కాసేపు ట్రెండింగ్లో అయితే నేనైతే నెదర్కి వెళ్ళి ఎండర్ పర్టల్స్ అయితే కలెక్ట్ చేశాను. ఎండి అయితే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఎండర్ డ్రాగన్ అయితే బీట్ చేయబోతున్నాం. ఒక నిమిషం ల్యాగ్ అవుతుంది ఎందుకో, లైక్ ఇన్ని అక్కల మ్యాక్సిమం మనకి కొన్ని ఇంగెట్స్ అయితే కలెక్ట్ చేశాను. కాస్త గ్యాప్లో వెళ్ళి కొన్ని మనకు ఒక 3 స్టాక్స్ చాలుమో. 3 స్టాక్స్లో అయితే మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వచ్చింది ఐ థింక్ సో. చలో ఒక 3 ఉంచుదాం ఇన్వెంటరీలో. చలో ఆల్ చేసి ఓకే 12 వచ్చాయి. చలోమో కావాలంటే మళ్ళీ చేసుకుందాం. ఇప్పుడైతే బయలుదేరదాం. ఎటుంది పొట్టెల వచ్చేసట్టే ఉందంట. చలో మరి. ఓ షెట్ పడ్డాకరా ఏమో అన్నట్టుంది గ్లిచ్. చలోమో ఇటైతే కాస్త దూరం అయితే వెళ్తాను. చలోమో కాస్త దూరం అయితే వెళ్ళి మళ్ళీ కలుస్తా. ఒక నిమిషం. ఇంకెంత హైట్ ఉందో వీడియో అయితే రికార్డింగ్ స్టార్ట్ అయింది. స్నో మీద ఎగలేనా లేదా నాకు ఫెదర్ ఫాలింగ్ ఉండటం వల్ల? ఒక నిమిషం అండి వద్దా. ఇప్పుడు నేను నెదరైట్ షూస్ మార్చాలబ్బా ఐ థింక్ సో. ఏదో ఒకసారి ఆగండి, ఇప్పుడు షూస్ వేసి చూద్దాం. చలో ఫెదర్ ఫాలింగ్ పడితే ఎగలేను నా ఫేవరెట్ రా. చీ ఏదో అట్లా ఇంకేం చేయలేం. ఎక్కువ ఇది వాడేప్పుడు షూస్ వేసుకోవాలని ఉంటే చాలు. ఇప్పుడైతే మన పొట్టెలు అయితే ఎక్కడుందో తెలిసిపోద్ది. ఓకే ఇటైతే వెళ్ళాలంట. చెట్టు మీద పడకు ఇరిగిపోయి ముక్తా హేక్ యార్. నాకు ఎందుకు విలేజ్లో ఉందని అయితే డౌట్గా ఉంది గైస్. చలో ఆగండి, ఎంత దూరం ఉండదు అంటే విలేజే. చలో కొత్త ఇంకా దాటాలి ఐ థింక్ సో. దాటాలి మా పొట్టిలు ఎక్కడ పడిందిరా? అయ్యా ఫెంటర్ ఎక్కడ పడిందో కూడా తెలియట్లా. షేట్ యార్ రాక బయలుదేరాను అనవసరం గైస్. నేను మెయిన్ అయితే రికార్డ్ చేయదలుచుకోలేదు మా, అంటే వెళ్తాం కాదు, లైక్ ఎలా అంటే అది వెళ్ళి అంతంత చూపించి అంత ఓపిక లేక రికార్డ్ చేసే ఓపికలే నాకు. ఇలా అయితే కుదరదు, నాకు టైమింగ్ అయితే ఎక్కువ అవుతుంది మా. అందుకని నేను ఏం చేస్తాను, డైరెక్ట్ పోర్టల్ కాడికి వెళ్ళి ఆ పోర్టల్ కాడ మిమ్మల్ని అయితే చూస్తాను. చలో మరి. ఫైనల్ అయితే స్ట్రాంగ్ హోల్ అయితే కనిపెట్టి వచ్చాను నేను. లైక్ ఎలా అంటే ఆశ్చర్యపోయాను. నేను లైక్ పైనుంచి ఇది ఇంకో విలేజ్ కాడ ఉంది మా, అక్కడి నుంచి కింద తవ్వుకుంటూ వస్తే దొరికింది. మొత్తం బాగానే ఉంది మా. కానీ ఏంటో తెలుసా, నేను అంత కాస్త కింద పడితే వెళ్ళి ట్రైల్ చాంబర్లో పడ్డా. దీనికి అటాచ్డ్ ఇంకో ట్రైల్ చాంబర్ కూడా ఉంది మా ఇక్కడ. అది చూసి నాకు చాలా వేడిగా అనిపించింది మా, నిజం చెప్తున్నా. చలో ఇక్కడికైతే వచ్చేసా. ఎక్కువ వస్తువులు లేవు నా కాడ ఐ థింక్స్. ఎండ్రపల్స్ కూడా మధ్యలో వేస్ట్ కాలే, ఎందుకంటే కొంతమంది ఎంటర్మెన్స్ కనిపించారు. ఓయమ్మా అప్పుడే డ్యామేజ్ మా. అన్ని క్రిస్టల్స్ పేలవాలి మా. ఇప్పుడు నేను ఈ విన్ ఛార్జెస్ ఎందుకు తెచ్చా అంటే ఈ ఆర్మరు తీసేస్తా. ఒక నిమిషం ఆర్మర్ తీసేస్తే వర్కౌట్ అవుతుంది మా. ఇప్పుడు నా ట్రిక్ అయితే వాడతా చూడండి. దీనికోసం అయితే నేను సచ్చేనా వద్దా. చలో రీస్పాన్ అయితే ఉంది కదా. గ్లిచ్ అయింది. చలో మా ఇలా అయితే అన్ని పేల్చేసి మళ్ళీ కనిపిస్తా. ఈసారి ఎలా 10 లీటర్ తీసుకోవాలి. ఫైనల్లీ గైస్ 3 సార్లు అయితే వచ్చానమాట. చలో డ్రాగన్ ఇసిరేయకుండా ఉంటే చాలు. అసలు ఇంకా హార్ట్స్ రీఫిల్ కాల, అదేందో గ్లిచ్ అయింది. చూసుకోవాలి. ఇది కొడితే కత్తాం. నేను లైక్ ఏంది ఇది బో ఉంటే దాంతో ఎందుకు కొడుతున్నా అదే మా డౌట్. చలో చివరిది. ఓకే చివరిది కూడా పేలింది. చలో వద్దా ఏమో ఏం చెప్పను. చలో ఇప్పుడైతే ఎండర్ డ్రాగన్ అయితే బీట్ చేయాలి. లెట్స్ గో. లైక్ నాకు ఫెదర్ ఫాలింగ్ లేని వస్తువులు కావాలమో. లైక్ నా చెస్ట్ ప్లేట్ తీసుకోవచ్చు. చెస్ట్ ప్లేటు ఇది తీసుకుందాం. చలో బూట్స్ వద్దు. చలో డ్రాగన్ అయితే చంపుదాం మేజ్ వాడి. ఓ మై గాడ్. చలో మా ఏది
నో 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 అంత ఈజీ దొరకను. ఇన్ఫినిటీ యారోస్. ఓ ల్యాగ్ 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 అవుతుంది. చలో అలా కుదిరేటట్లేదు. చలో సౌ ఓ షిట్ మా దాన్ని చంపేసి కలుద్దాం. మళ్ళీ ఎందుకు అనుకుంటున్నా. ఓయమ్మా ల్యాగ్ అవుతుంది సీరియస్లీ మీకు ల్యాగ్ అవుతుంది లేదు, చాలా ల్యాగ్ అవుతుంది. ప్లీజ్ గైస్ ఎండర్ డ్రాగన్ అయితే ఇప్పుడు రికార్డింగ్ ఆపచ్చు కానీ ఆపట్లేదు. ఎందుకంటే లైక్ ఎందుకులే చెప్పలేం, సీక్రెట్ భద్రంగా దాచుకోవాలి. ఇంకా మేజ్ వాడితే ఎగట్లా, అది ఇబ్బంది అయిపోయింది అందుకని నేను ఆర్మర్ వేసుకోకుండా ఫైట్ చేసి చూడాలి. ఐ థింక్ సో. చలో డ్రాగన్ కిందకు వస్తుంది. చలో కింద తెలుసుకుందాం. నువ్వో నేను ఈరోజు తెలిపోవాలరా. నో 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 వన్ హార్ట్ ఉంది నాకు. ఓ మై గాడ్ చాలా లాగుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి గైస్. దాన్ని చంపేసి కలుస్తా. ఈ సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ దారుణంగా ఉంది. డ్రాగన్ చంపాను. డ్రాగన్ చంపి మళ్ళీ నేను చచ్చా. కామెడీ అమరుంది గైస్. వీరమన్నం పొందింది డ్రాగన్ అయితే, నన్ను చంపి మరీ పొందింది. చలో వెళ్ళు. ఇంకా ఆర్మర్ అయితే ఫుల్గా వేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఎక్కడ మేస్తో పనిలేదు. చలో నా వెళ్ళి నా EXP అంతా తీసుకోవాలి. EXPతో చాలా పని ఉంది. నేను ఈ ఆర్మర్ని అంతా రీడిజైన్ చేస్తా గైస్. ఎందుకంటే ఈ ఆర్మర్ వేసుకుంటే మేజ్ వాళ్ళలేకపోతా. ఫెదర్ ఫాలింగ్ ఇస్ డిస్టర్బింగ్ మీ. చలో ఇప్పుడైతే ఎన్సిటీకి అయితే వెళ్ళేసి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. చలో చెత్త విషయం అంతా నాకే దొరికింది జస్ట్ ఇప్పుడు అక్కడే స్పాన్ అయ్యా. ఇగో ఏం చెప్పను స్ట్రక్చర్ లొకేషన్ అయితే ట్రై చేశాను. ఏం చెత్త. చలో షెల్కర్స్ అయినా చంపుదాం. వచ్చింది 2 షాట్సే. చలో ఇది నాక్. కాస్త నాకు షెల్కర్స్ అయినా ఎక్కువ వస్తాయంటే ఈ డ్రాప్ కూడా చేయలేదు. చలో ఇక్కడ లూట్ ఉండదు. చలో ఇంకోటి ఎతికైతే కనిపిస్తా మీకు. బాయ్ మామ్స్. గైస్ ఫైనలీ అయితే ఎంతోసేపు కష్టం తర్వాత నాకు ఎండ్ సిటీ అయితే దొరికింది ఫైనలీ. ఇంకా దొరికిన దానికన్నా ఇదే రైటు. నేను చేస్తాను డైరెక్ట్ ఎలిట్రా తీసుకుంటా. ఇంటికాడ రాకర్స్ చేయడానికి మన దగ్గర అన్నీ ఉన్నాయి. షుగర్ కేన్ ఉంది, అంటే పేపర్స్ ఉన్నాయి మనకి. స్టార్టింగ్లో నేను EXP కోసమే గన్ పౌడర్ ఒక 5-6 స్టాకులు దాకా రెడీ చేసి పెట్టా. చలో పోదాం. నో 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 ఓ మై గాడ్. ఏమని చూసారు వైట్లో పడ్డా. పైకి వెళ్ళి కలుస్తా. వీడియో టైమింగ్ ఎక్కువ అవుతుంది. మెయిన్లో అయితే నేను ఎలిట్రాని సాధించాను. కషన్ ఆఫ్ బైండింగ్ అంటే నేను ఇంకా దీన్ని ముట్టను కూడా ముట్టను. నాకెందుకు కషన్ ఆఫ్ బైండింగ్. జస్ట్ మిస్ నేను కింద పడ్డా మళ్ళీ వెళ్ళి ఎంత ఇది. దీనికోసం వెయిటింగ్. నేను స్పియర్ ఎలిట్రాతో వాడితే చాలా బాగా నేర్చుకున్నా. స్పియర్ అయితే నేను కాదు ఎన్ని కష్టం అంటే నేను ఈ ప్లేస్ అంతా ఏరేసి వెళ్ళిపోతాను. ఇంకా ఇదైతే ఈరోజు వీడియో. ఎండర్ డ్రాగన్ ఎగ్ కూడా తీసుకుని వెళ్ళిపోదాం అటు నుంచి. అంటే ఎలిట్రా పెట్టుకుంటే ఈసారి సేఫ్టీకి వెళ్ళు. క్రౌచ్ కొట్టాలి. ఇంకా గ్లిచ్ అయ్యి పడిపోయా. అదే హెడ్ 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 హెడ్. ఓకే నేను చచ్చా. హెడ్ కోసం కకృతి పరి మన్నించిన వీరుని. చలో మరి మనం అయితే ఇంకోసారి అయితే వెళ్ళిపోదాం అక్కడికి. ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు అనుకోకండి. ఇంకా నెక్స్ట్ టైం అయితే వచ్చినప్పుడు అయితే వెళ్దాం. నేను ఆర్మర్ అయితే తీసేసి నేనైతే చచ్చిపోతాను. చలో రీస్పాన్ సెట్కి వెళ్తే నా ఇల్లు అంటే నేను స్పాన్ అయిన ప్లేస్కి అయితే దగ్గరే ఉంటుంది నా ఇల్లు అయితే. ఓకే 3 కాడ ఉన్నాను. ఇప్పుడు నైట్ కూడా అయిందా. వద్ద 500 కాడికి వెళ్ళాలి షట్ యార్. ఎలిట్రా ఉంది కానీ ఏం చెప్పలేము. చలో
కాస్త రాకెట్లు ముందే తెచ్చుకుందాం అనుకున్నాము వెళ్ళేప్పుడే, కానీ మర్చిపోయాను. ఏం చేయను. అదేంటి స్నో స్కెల్టన్ ఇక్కడ కూడా స్పాన్ అవుతాయో నాకు తెలీదు. చలో నా ఇంటి కోఆర్డినేట్స్ మర్చిపోయా. మంచి నా ఇంటి కోఆర్డినేట్స్ మర్చిపోయాను. సరే మరి మీరైతే ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్టయితే మీకు నచ్చే ఉంటుంది. మరి ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ఇంటి దగ్గర నుంచి తప్పించుకొని చూడాలా. ఇంకా ఇది అన్నమాట ఈరోజు వీడియో. సీ యు లేటర్, బాయ్ బాయ్. ఇంకా వీడియో కోసం వెయిట్ చేయండి. ఆపవు.